నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో, మేము రెగ్యులర్‌గా ఈ ఓపీలో చూసే పేషెంట్స్‌కి చాలామంది బ్యాక్ ప్రాబ్లమ్స్, కొంత పర్సెంటేజ్ నెక్ ప్రాబ్లమ్స్‌తో వస్తా ఉంటారనమాట. ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, ఆ తర్వాత ఈ రేడియేటింగ్ పెయిన్ వీటిలతో వస్తూ ఉంటారు. వీటికి కామన్ రీజన్ అంటే ఈ బ్యాక్ పెయిన్‌కి, ఈ బటక్ పెయిన్‌కి గానీ, ఈ కాళ్ళల్లో జాలు కానీ, సయాటికా టైప్ పెయిన్స్ కానీ కామన్ రీజన్ ఏంటంటే ఈ డిస్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ డిస్క్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మెయిన్‌గా మనం అదివరకు చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఈ స్లిప్ డిస్క్ గానీ, అంటే డిస్క్ పక్కకు జరగడం, లేదా డిస్క్ అరుగుదల, డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. సో, దీనివల్ల వీళ్ళకి పెయిన్ వస్తుంది. దీనికి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు సాధారణంగా ఎవరిచ్చినా మెడికల్ ట్రీట్మెంటే ఇస్తారనమాట. ఈ మెడికల్ ట్రీట్మెంట్‌లో భాగంగా మనము ఈ పెయిన్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెయిన్ మెడిసిన్స్ గురించి నేను పేషెంట్‌తో డిస్కస్ చేస్తే వెంటనే వాళ్ళ రియాక్షన్ చాలామంది రియాక్షన్ ఎలా ఉంటుందంటే, "సార్ మేము పెయిన్ కిల్లర్స్ వాడము. అవి మంచిది కాదంట కదా! అది వాడితే అది వాడినప్పుడే నొప్పి తగ్గుతుంది. మళ్ళీ నొప్పొస్తుందేమో" అని చెప్పి చాలామంది డౌట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెయిన్ కిల్లర్స్ అంటే మనం కామన్ పరిభాషలో మనం వాటిల్ని పెయిన్ కిల్లర్స్ అంటున్నాం కానీ, వాటిల్ని మేము ఎన్ఎస్ఐడీస్ అంటామండి. ఎన్ఎస్ఐడీస్ అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట. అంటే ఈ ఎన్ఎస్ఐడీస్ కాకుండా నాన్ ఎన్ఎస్ఐడి పెయిన్ కిల్లర్స్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువగా మనం నొప్పి తగ్గించడానికి ఈ ఎన్ఎస్ఐడీస్ వాడతాం అనమాట. నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నొప్పి ఎలా వస్తుంది? వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది, లేకపోతే ఈ కాలు జాలు, సయాటికా టైప్ కంప్లైంట్స్ వస్తాయి కదండి. ఎందుకు వస్తుంది అనంటే, ఈ డిస్క్ ఫర్ ఎగ్జాంపుల్ పక్కకి జరిగి ఒక నర్వ్ మీద ప్రెస్ చేస్తుంటే ఏమవుతుందంటే, ఈ నర్వ్ చుట్టూ ఇరిటేషన్ వస్తుంది. దాన్నే మేము ఇన్ఫ్లమేషన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ పెరిన్యూరల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఈ నర్వ్ చుట్టూ ఇన్ఫ్లమేషన్ వచ్చి వీళ్ళకి నొప్పి వస్తుందన్నమాట. దీనికి మేజర్ కారణం ఈ ఇన్ఫ్లమేషన్. మీరు నేను చెప్పిన సో కాల్డ్ పెయిన్ కిల్లర్స్ కాకుండా, అంటే ఆ పదం వాడకుండా నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉన్నది కదండి. అంటే ఏం చేస్తాయంటే, ఈ పెయిన్ మెడిసిన్స్ వెళ్ళి ఆ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ నర్వ్ మీద ప్రెషర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రెషర్ వల్ల నర్వ్ చుట్టూ ఇరిటేషన్ వస్తుంది. దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటాం. మనకి నొప్పి దానివల్ల వస్తుందన్నమాట. సో, ఈ మెడిసిన్స్ వెళ్ళి ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. అందువలన మనం మెడిసిన్స్ వాడాలి. ఇప్పుడు కామన్ పరిభాషలో పెయిన్ కిల్లర్స్ నేను వాడను, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డాక్టర్స్ చెప్పినట్లు పద్ధతి ప్రకారం ఈ ఎన్ఎస్ఐడీస్ వాడితే చాలా వరకు ఇబ్బందులు ఉండవండి. ఏమవుతుందంటే, మేము ప్రాక్టీస్‌లో రెగ్యులర్‌గా చూసేది పేషెంట్స్ విజిట్స్‌కి రాకుండా సొంతగా వెళ్ళి మెడికల్ షాప్‌లో మెడిసిన్స్ కొనుక్కొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మెడిసిన్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, మనం పద్ధతి ప్రకారం వాడినట్లయితే ఈ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, దీనివల్ల మనకి లోపలున్న ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పి తగ్గుతుంది. అంటే ఏంటంటే, బేసిక్‌గా ఆ లోపల డిసీజ్ ప్రాసెస్‌ని ఇవి తగ్గిస్తున్నాయి అన్నమాట ఈ మెడిసిన్స్. అందువల్లనే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ మెడికల్ ట్రీట్మెంట్‌లో. ఇంకొకటి ఏంటంటే, సెకండ్ క్వెషన్ వెంటనే మెడిసిన్స్ మేము వాడం, ఓన్లీ ఫిజియోథెరపీ తోటి మనకి మెడిసిన్స్ లేకుండా మనం ఫిజియోథెరపీ తోటి తగ్గించుకోవాలని చూస్తున్నాం అని చెప్పి చాలామంది నాతో అంటూ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫిజియోథెరపీ కాంపోనెంట్స్‌లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేంటంటే ఎలక్ట్రోథెరపీ కాంపోనెంటు, రెండోది ఫిజికల్ ఎక్సర్సైజెస్. సో, ఈ ఎలక్ట్రోథెరపీ కాంపోనెంటు అంటే ఎలక్ట్రోథెరపీ అంటే డిఫరెంట్ మెథడ్స్ తోటి వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రాసౌండ్ థెరపీ అంటారు, లేకపోతే ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటారు, లేకపోతే షార్ట్ వేవ్ డైథర్మీ ఇట్లా అంటూ ఉంటారు ఈ మాడ్యూల్స్, ఏది నేను చెప్పే ఎలక్ట్రోథెరపీ తోటి. ఆ తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఇవి ఏవీను
అంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, ఈ ఎలక్ట్రోథెరపీ మాడ్యూల్స్ కానీ ఏదైనా సరే లోపలున్న ఇన్ఫ్లమేషన్‌ని తగ్గించవనమాట. అంటే మెయిన్ డిసీజ్ ప్రాసెస్‌ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా మనం ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్స్ వాడుతూ, దాంతోపాటు మనం ఫిజియోథెరపీ చేసినట్లయితే, మనం ఈ ప్రాబ్లమ్ నుంచి త్వరగా రికవర్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అంతేగాని నేను పెయిన్ కిల్లర్స్ వాడను, ఏదో కొద్దిగా చిన్న ఆర్టికల్ ఎక్కడో మన గూగుల్‌లోనో ఎక్కడో చదువుతారు. చదివి మేము దాని గురించి అపోహ పెంచుకుంటారు. దానివల్ల మనకి యాక్చువల్‌గా చాలా ఉపయోగాలుంటాయి. లోపల ప్రాబ్లమ్ తగ్గుతుందనమాట. అదండి పెయిన్ కిల్లర్స్ గురించి.